నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. మొన్న నైటు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు పైన రంగరాజన్పై దాడి చేసిన ఘటన మోయినాబాద్ పోలీస్ స్టేషన్ జరగడం గమనార్హం చెప్పుకోవచ్చు. వీర రాఘవరెడ్డి అనే ఒక అతను వచ్చి రామరాజ్య స్థాపన కొరకు అదేవిధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ బాధ్యతలు నాకు అప్పగించాలని ఆయన మీద దాడి చేసిన ఘటన మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది. దాని తర్వాత ఆయన్ని విపరీతంగా కొట్టిన తర్వాత వాళ్ళందరూ పరారైపోయారు. దాని తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకుడు మోయినాబాద్ పిఎస్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేసుకొని వీర రాఘవరెడ్డిని అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరచగా సుమారు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ వీర రాఘవరెడ్డి అనే అతను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు. వీడియోలు చేస్తూ నేను రామరాజ్య స్థాపన కోసం ప్రచారం చేస్తున్నాను, సపరేట్గా ఈ రామరాజ్య స్థాపనకి సపరేట్గా కొన్ని హక్కులు ఉన్నాయి అని జనాల్ని ఒక మెస్మరైజింగ్ చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో ఎన్నో వందల వీడియోలు చేసి రామరాజ్య స్థాపన కొరకు నేను ఈ వీడియోలు చేస్తున్నాను, సపరేట్గా ఒక హక్కులు కూడా ఉన్నాయని దీనికి ఉన్నట్టుగా అయితే ప్రజలను నమ్మిస్తూ ఉంటాడు. సో అలాంటి వీర రాఘవరెడ్డి ప్రస్తుతానికి అయితే పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారు. ఆ వీర రాఘవరెడ్డి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు వెతుకులాటలో భాగంగా వాళ్ళందరూ పరారైతే అవ్వడం జరిగింది. ఏదైతే రంగరాజన్ పైన దాడి కేసులో వీళ్ళందరూ ఉన్నారు, అందరూ గుమ్మిగూడి ఆయన ఒంటరిని చేసి విపరీతంగా కొట్టారని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. సో ఆరోపణల నేపథ్యంలో మిగతా వాళ్ళందరూ పరారయ్యారు. ఒక వీర రాఘవరెడ్డి అనే అతను పోలీసు చేతిలో ఉన్నారు. ఇప్పుడు చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన కొట్టారంటే ఇప్పుడు మొదటగా నేను చెప్పిన పాయింట్లే. ఆ ఆలయ బాధ్యతలు మొత్తాన్ని వీళ్ళకి అప్పచెప్పాలని, అదేవిధంగా రామరాజ్య స్థాపన కొరకు మీరు సహకరించాలని అన్నట్టుగా అయితే ఆయన అడిగారు. ఆయన ఎవరైతే రంగరాజన్ గారు దానికి నిరాకరించారు. అంటే నేను మీరు చెప్పినన్నిటికీ నేను నిరాకరిస్తున్నాను, నాకు ఇదంతా అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన మీద విపరీతంగా దాడి చేసిన ఘటన మోయినాబాద్ పిఎస్లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన్ని కొట్టారు అనేది ఒక వీడియో ఒకటి ఉంది. సో ఆ వీడియోని చూద్దాం ఒకసారి. రామరాజ్య స్థాపనకి నాటకం చేస్తారు. రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిపడ చెప్పమంటుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజప్రకాష్ answerable to any courts. Governor, president. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి. సో చూసాం కదా, ఆయన ఏమన్నాడంటే నాలాంటి బక్క చిక్కినోడు నీ దొరికాడు, అందుకే నేను నన్ను ఈ విధంగా మీ దాడి పాల్పడుతున్నారు అన్నట్టుగా ఆయన ఒక తీవ్ర బాధతో చెప్పడం జరిగింది. ఇంకా చాలా వీడియో ఉంది, అది కూడా వినండి. ఐదుగురు జడ్జిలు ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఐదుగురు జడ్జిలు ఒక జడ్జి ఏం చేశావు చెప్పండి. ఒక్కటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంఖారావం చేశారు. ఓకేనా? శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు 10 మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రెడ్ పెటిషన్ వేద్దాం. రెడ్ పెటిషన్ కి మీరు ఆయన నేను ఒక్కడే ఎన్ని పెటిషన్లు వేయాలి? పెటిషన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టదిద్దాం అని నేను పిలిపిస్తాను. ఎన్ని వందల మంది వస్తారు అడిగినా మీరందరూ ఉన్నారు చూసారా, నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పెడతాను, ఇట్లనే మీరు రావాలి. ఎప్పుడు
చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలయ్యా. చెప్పడానికి వచ్చాం, అలవాటు చేసుకో. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం, నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండకుడు బ్రహ్మాండకుడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగింది చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఇప్పుడు అడిగింది చెప్పు. అడగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్య చాపై పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మస్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఇక్కడ కూర్చొని ఆలయాలు ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నావు, నీకు తెలియరా? వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ వద్ద తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహమృతో భావ బుద్ధిరేష నవిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నట్టవింట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిన ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దద్దుపానాలు పట్టుకొచ్చి మీ మాట్లాడడం ఉన్నారు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు SLPలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అనే ఇమ్యూనిటీతో 77 IPCతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటామని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్రిబ్యూషన్ వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? ఖలీలు బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది అయ్యా. మీరు రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో ఓకే. ఒకటి ఈ వీడియో మొత్తమే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధాన అర్చకుడికి సరిగా ఈ రామ మంత్రాలు తెలియదని ఇతను ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపించడం కరెక్టే కాదనట్లా, బట్ న్యాయపరంగా తప్ప ఈ విధమైన ప్రత్యర్థి మీద ఎదురు కూర్చొని అతని మీద దాడి చేయడం కరెక్ట్ కాదని చాలామంది భావిస్తున్నారు. సో ఆ భావించిన నేపథ్యంలోనే ఈ రంగరాజుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా ఇతనైతే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఇంకా లాస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంది, అది కూడా వినండి. వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పొచ్చారు.
ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన? దొంగలు ఎవరు మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యాపనం చేసి మీ పని మీరు మానేశారు. అయ్యా, అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. విన్నారు స్వామి? మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా, పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడు మాత్రం ఇవ్వండి. ఎందుకు? ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదే ఉంది. మసీదులో ఏం చేస్తున్నారా లేదా? కావాలని కాబట్టి నన్ను 4 రోజులు జైల్లో పెట్టిరు. సో చూసారు కదా ఓవరాల్ వీడియో. ఈ రంగరాజన్ అనే వానికి సరిగా మంత్రాలు తెలియదు, మారువేషంలో వచ్చి టెంపుల్లో ఆలయ అర్చకుడి పోస్టు కొట్టేసి ఆలయానికి సంబంధించిన కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నారు అనే ఆరోపణ ఇతని మీద వేయడం జరిగింది. అందులో నేపథ్యంలోనే ఈ వీరరాఘవరెడ్డి అనే అతను పూర్తిగా అంటే ఈ రామరాజ్యం గురించి ఒక సంస్థాపన నేను ఏర్పాటు చేయబోతున్నాను, నాకు సహకరించండి అని ఇతను అడగగా దాన్ని నిరాకరించడంతో కొన్ని ఆరోపణలు ఆయన మీద వేయడంతో ఆ ఆరోపణల నేపథ్యంలోనే నిన్నైతే వీరరాఘవరెడ్డి మీద కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అందులో భాగంగానే వీరరాఘవరెడ్డిని జైలు పాలు కూడా చేయడం జరిగింది. సో దాని తర్వాత కొంతమంది వాళ్ళ అనుచరులందరూ కూడా పరారీలో ఉన్నారు. సో ఏం జరగబోతుందో చూద్దాము. అంటే ఈ విధంగా దాడి చేయడం కరెక్టా కాదా? ఎందుకంటే కొంతమంది దొంగల ముసుగులో పూజారుల వేషం కట్టి ఆలయంలో వచ్చే డబ్బులు మొత్తం అదేవిధంగా ఆలయానికి సంబంధించిన భూమి మొత్తం కొల్లగొడుతున్నారని వీళ్ళు చేస్తున్న ఆరోపణ. కానీ ఈ ఆరోపణ చేయొచ్చు, బట్ వేరేలాగా చేయాలి. ఈ విధంగా కొట్టడం అదేవిధంగా దగ్గర కూర్చొని వారించడం సరికాదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.